ఏమైందక్కా? ఎప్పుడు చూసినా టకా టకా అని మిషన్ తొక్కుతూనే ఉంటావు. ఏంటి ఈ డిస్టర్బెన్స్? కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వవా? నీకు ఇబ్బందని ఇది పనిచేయడం మానేయాలా? పగలంతా ఖాళీనే కదా, చేసుకోమాను. రాత్రులు ఎందుకు చావుగొట్టడం? నువ్వు వెళ్ళి చదువుకో అక్క, నీకేం ఇబ్బంది ఉండదులే. తెల్లారింటికి బట్టలు ఇవ్వాలి. రాత్రి అంతా కుట్టాలన్నావు కదే. పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను కదా. నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. నేను టైలర్ని ప్రేమిస్తున్నానా? నేను టైలర్ని ప్రేమిస్తున్నానా?
ధరణిని ఇష్టపడుతున్నావా బాబు? చెప్పు బాబు, ధరణి అంటే ఇష్టం ఉంటే చెప్పు. ఆ అమ్మాయి గురించి ఆలోచించకుండా ఉండలేవా? వద్దు నాన్న, మర్చిపో. అవును చేస్తారు. నన్ను ఎవరికిచ్చి చేస్తే మీకేంటి? రోడ్డు పక్కన అట్లు వేసుకోవాల్సిన కర్మ ఏమొచ్చింది టైలర్? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు బాబు, ధరణి అంటే ఇష్టం ఉంటే చెప్పు. టైలర్ అంటే ఇష్టమా అని వాళ్ళ అమ్మగారు ఎందుకు అడిగారు? నిజంగా నాకు టైలర్ అంటే ఇష్టమా? అందుకే మర్చిపోలేకపోతున్నానా? ఛే, దొంగతనం చేస్తారా? దొంగతనం. టైలర్, ఆగండి. నేను ఊరికే కోపంతో కొట్టడం లేదు టైలర్. వీడు దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకున్నా. నేను కుడుతున్న బట్టలే దొంగతనం చేశాడు. రై, టైలర్ బట్టలే దొంగతనం చేస్తావా? నిన్ను అయ్యో, కొట్టద్దని చెప్పాను కదా. వదిలేండి, వదలండి. ఈ అబ్బాయి నాకు తెలుసు, మా కాలనీలోనే ఉంటాడు. నువ్వు చదువుకుంటున్నావు కదా, ఈ దొంగతనం చేసే బుద్ధేంటి? పద, మీ నాన్నగారికి అప్పచెప్తా. వద్దక్క, నాన్నకు చెప్పొద్దు, తెలిస్తే చంపేస్తారు. మరంత భయపడేవాడివి ఎందుకు దొంగతనం చేస్తున్నావు? తప్పని తెలీదా? దొరికిపోతే కొడతారు కదా. పోలీసులకు అప్పగించి మీ నాన్నకి తెలిసి అందరూ మీ అబ్బాయి దొంగ కదా అని అంటుంటే తట్టుకోగలరా? సారీ అక్క, ఇంకెప్పుడు దొంగతనం చేయను. ఇంట్లో నాన్న అడిగితే డబ్బులు ఇవ్వలేదని ఇలా చేశాను. ప్లీజ్ అక్క, ఈ ఒక్కసారి వదిలే అక్క, ప్లీజ్ అక్క. సరే, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయొద్దు. వెళ్ళు. అదేం టైలర్ అలా వదిలేసావు? చదువుకుంటున్న పిల్లాడు ఏదో తెలియక చేశాడు, తప్పైపోయింది అన్నాడు. అవును, ఇంత రాత్రిపూట మీరిక్కడేం చేస్తున్నారు? నిద్ర పట్టట్లేదు టైలర్, అందుకని. నిద్ర పట్టకపోతే రోడ్ల మీద తిరుగుతారా? అదిగో అలాంటి దొంగలు, వాళ్ళని పట్టుకునే పోలీసులు మాత్రమే ఈ టైంలో తిరుగుతారు. మీకేమైంది? మీరెందుకు తిరుగుతున్నారు? మీ అమ్మగారు కలిసారు టైలర్. మా అమ్మాయి అంటే నీకు ఇష్టం అని అడిగారు టైలర్. ఎందుకు అలా అడిగారు టైలర్? అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను టైలర్. ఆవిడెందుకు అలా అడిగారో నాకు తెలీదు. పోనీ నువ్వంటే నాకు ఇష్టం అని ఆలోచించా, అది కూడా తెలియట్లేదు టైలర్. పడుకుందామంటే నాకు నిద్ర పట్టడం లేదు, అన్నం కూడా తినాలనిపించట్లేదు. ఒకే దగ్గర కూర్చుంటే అన్నీ గుర్తొచ్చి పిచ్చెక్కిపోతుంది టైలర్. అందుకే ఆలోచిస్తూ అలా బయటకు వచ్చేసా. సరే, నువ్వు చెప్పు టైలర్,
నువ్వంటే నాకు ఇష్టమా? అందుకే నేను నిన్ను మర్చిపోలేకపోతున్నానా? చెప్పు టైలర్, నేను నిన్ను ఇష్టపడుతున్నానా? భగవంతుడా, ఏం చెప్పాలి? అసలు ఇష్టాలతో సంబంధం లేకుండా పెరిగిన జీవితం నాదైనప్పుడు నేను వేరొకరి ఇష్టం గురించి ఆలోచించే స్థితిలో ఉన్నానా? మాట్లాడవేం టైలర్? మీ అమ్మగారు ఎందుకు అలా అడిగారు? నేను నిన్ను ఇష్టపడుతున్నానని మీ అమ్మగారికి నువ్వేమైనా చెప్పావు టైలర్? లేదు, నేనేం చెప్పలేదు. మరైతే మీ అమ్మగారు ఎందుకు అలా అడిగారు? భగవంతుడా, ఇప్పుడిప్పుడు ఆయన ఏదో మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటే అమ్మ ఎందుకు అడిగింది? ఇప్పుడేం చెప్పాలి? చెప్పు టైలర్. ఏం చెప్పమంటారు? ఆ రోజు నిశ్చితార్థంలో అంత గొడవ చేశారు కదా, నా జీవితం ఎందుకు నాశనం చేస్తారని మా అమ్మ నాన్నల్ని అడిగారు. నేనంటే ఇష్టం ఉండి అలా అడిగారేమోనని అమ్మ తెలియక మిమ్మల్ని అడిగినట్టుంది. అంటే అలా అడిగితే ఇష్టం ఉన్నట్ట టైలర్? మరి నువ్వు కూడా నేను బాగా ఉండాలనే కోరుకున్నావు కదా టైలర్? అడవిలో ఆకలేస్తే పళ్ళు తెచ్చిపెట్టావు, పాట పాడి నిద్రపుచ్చావు, నాకు జ్వరం వస్తే నువ్వు బాగా చూసుకున్నావు. అంటే నేనంటే నీకు కూడా ఇష్టం ఉన్నట్ట టైలర్? చెప్పు టైలర్, నేనంటే నీకు కూడా ఇష్టం ఉందా టైలర్? నాకు పెళ్లి కుదిరింది కదా, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎవరైనా ఇలా అడుగుతారా? అడగరు కదా, మరి నన్నెందుకు అడుగుతున్నారు? అయినా నేను నిన్ను మర్చిపోవాలి కదా, ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నాను? మర్చిపోవాలి, నేను మర్చిపోవాలి, నిన్ను మర్చిపోవాలి. నిన్ను మర్చిపోవాలి. అరే వద్దండి, వదులు. వద్దండి, నిన్ను మర్చిపోవాలి. వద్దండి, ప్లీజ్ నేను వదులు. చెప్పేది వినండి. వదులు. అరే వద్దని చెప్తుంటే వద్దని చెప్తున్నాను కదా. వదులు, వదిలే. ఇలా ఎవరైనా కొట్టుకుంటారా? ఎంత పెయిన్ గా ఉంటుందో తెలుసా? వదులు టైలర్, ఒక బాధని ఇంకొక బాధతోనే మర్చిపోతాను టైలర్. వదులు. అరే పిచ్చి పట్టిందా మీకు? మనసులో ఏదో బాధ ఉందని ఎవరైనా కోరి మరి ఇలా బాధ పెట్టుకుంటారా? ముందు రబ్బర్ బ్యాండ్ తీయండి. వద్దు టైలర్, వదులు. వద్దండి, వదలండి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇంటికెళ్ళండి, అర్థం అవుతుందా? చూస్తారేంటి? వెళ్ళండి. ఇంటి దగ్గర అమ్మ చూస్తూ ఉంటుంది, నేను వెళ్తాను. ఆగు టైలర్, నేను డ్రాప్ చేస్తాను. వద్దు, ఇప్పటికే గుర్తొస్తున్నారని అటు ఇటు తిరుగుతున్నారు. ఇల్లు ఎక్కడుందో తెలిసి ఇంటికే వస్తే నాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. మీరు వెళ్ళండి. టైలర్, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? ఇంత చెప్తున్నా మళ్ళీ ఎప్పుడు కలుస్తామని అడుగుతారేంటి? ఎందుకు కలవాలి? మర్చిపోవాలనుకుంటున్నారు కదా, అసలు కలవకూడదని అనుకోండి. ఆకాశగంగా నిన్ను ఆపలేనే
రాత్రంతా నిద్రపోకుండా కుడుతూనే ఉన్నావా? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుందమ్మా? ఏం కాదులేమ్మా, పొద్దున్నే యూనిఫామ్లు ఇవ్వాలి కదా. ఏమే ఇంట్లో ఎవరిని నిద్రపోనివదా? రాత్రి అంతా ఒకటే చప్పుడు. బావుందయ్యా. రాత్రి నీ కూతురికి ఇబ్బందిగా ఉందంటే రాత్రంతా బయటే కూర్చొని కుట్టుకుంది. ఇక్కడ కుట్టడం కూడా ఇబ్బంది అయితే ఇక ఏ రోడ్డు మీదకో పోవాలి. కుట్టిందిలే. అమ్మా పాల డబ్బులు. నా ముఖం చూస్తావంటే డబ్బులు ఇచ్చి పంపించు. ఇంకెక్కడ డబ్బులయ్యా? 2000 నిన్న నీ కూతురికి ఇమ్మన్నావు కదా. అయితే రేపిస్తాను, రమ్మని చెప్పవే. ఈ లోపు ఏదో తంటాలు పడతానులే. అవసరం లేదమ్మా, ఒక్క 5 నిమిషాలు ఆగమను, డబ్బులిచ్చి పంపించేద్దాం. 5 నిమిషాల్లో డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావే? నోట్లు వచ్చేస్తావా? అది కుట్టు మిషను, నోట్లు వచ్చేసే మిషన్ కాదు. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. యూనిఫామ్స్ అన్ని కుట్టేశాను, తీసుకోండి. చాలా తొందరగా కుట్టేశావమ్మా. డబ్బులెంత ఇవ్వనమ్మా? అనాథాశ్రమం పిల్లల కోసం కదమ్మా, మీకు నచ్చినంత ఇవ్వండి. ఇంత కావాలి అంత కావాలి అని డిమాండ్ చేసేవాళ్ళే తప్ప ఈ రోజుల్లో నీలా ఆలోచించే వాళ్ళెవ్వరూ లేరమ్మా. ప్రభు నిన్ను చల్లగా చూడాలి. అమ్మా, అది కుట్టు మిషనే, నోట్ల మిషన్ కాదన్నావు కదయ్యా. ఇప్పుడు ఆ కుట్టు మిషనే నోట్లు వచ్చేసి ఎలా అవసరాలు తీర్చిందో చూడు. గొప్ప అవసరాలు తెచ్చింది రేవే. ఇచ్చిన 1000-2000కి ఇల్లు మొత్తం అదే నడుపుతున్నట్టు మాట్లాడుతున్నానంటే ఈ రోజు కాకపోతే రేపు ఇచ్చి ఉండేవాళ్ళం. ఇవ్వటం మానేం కదా. ఆ 1000-2000 ఎన్నిసార్లు ఇంటి పరువు కాపాడాయో వాళ్ళకేం తెలుసమ్మా. నువ్వెంత చేసినా ఆ తండ్రి కూతుళ్ళకి చేసినట్టు అనిపించదు. ఏదోటి అంటూనే ఉంటారు. అంటే అననీలేమ్మా, నాన్నే కదా. అమ్మా ఆకలేస్తుంది, టిఫిన్ పెడితే తినేసి వేరే వాళ్ళ బట్టలు కుట్టాను, ఇచ్చేసి వస్తాను. సరే రామ్మా. పద. ఎప్పుడు చేతికి కట్టుకునే రబ్బర్ బ్యాండ్ తీసేసావంటే వెరీ గుడ్ నాని, నీలో చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఈ రబ్బర్ బ్యాండ్ తెంచేశావు అంటే ఇక దీని అవసరం పూర్తిగా లేనట్టే కదా. ఆ అమ్మాయి ఇక నీకు గుర్తుకు రావడం లేదు కదా. అమ్మయ్యా, పెద్ద టెన్షన్ తీరింది నాని. అమ్మకి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా. ఇంకా ఈ తెగిపోయిన రబ్బర్ బ్యాండ్ ఇంట్లో ఎందుకు, బయటపడేద్దాం. ఇటుకు. వద్దన్నయ్య, వద్దన్నయ్య. ఇంకా ఇదెందుకు నాని? దాన్ని చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే అవకాశం ఉంది. బయటపడే. ఉండనే అన్నయ్య,